నమ్మితే దాచవు, కానీ దాస్తున్నావని తెలుసు. తెలిసినా ప్రశ్నించలేను. కారణం నమ్మకమే. ఆ దాపరికం వెనుక ఏదో బలమైన కారణం ఉంది. అవి నిన్ను ప్రమాదంలో పడేయొచ్చు. సీత, రెండు పక్కల నమ్మకాలు సమానంగా ఉండాలి. లేకపోతే నడక సాఫీగా సాగకపోవచ్చు. చిన్న చిన్న దూరాలు పెరిగి పెద్దవవ్వచ్చు. నేను వాటిలో వేటిని తట్టుకోలేను సీత. సీత, నేను నిన్ను ఇక్కడ దాచుకున్నాను. ఇక్కడ ఇబ్బంది కలిగితే కష్టం. నా సీత నిప్పు. నానమ్మ, అపార్థం చేసుకుంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నేను నిన్ను ఇక్కడ దాచుకున్నాను. ఇక్కడ ఇబ్బంది కలిగితే కష్టం. దాచాల్సి వస్తుంది. అది నీ మీద నమ్మకం లేక కాదు రఘురావు, చెప్పుకోలేని పరిస్థితి. దూరం పెరగడం అన్న నీ మాట నాలో భయాన్ని పెంచుతుంది. ఏం చేయను భగవంతుడా. సీత, ఏంటి సీత, నీ తప్పేమీ లేదని తెలిసాక ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు? నేను కూడా విషయం తెలుసుకోకుండా నీ మనసు నొప్పించాను. బాధపడకు సీత. అమ్మమ్మ గారు, మీరు నన్నేదో అన్నారని కాదు అత్తయ్య గారు. నాకు ఆ విషయంలో అసలు బాధే లేదు. అసలు నా బాధే వేరత్తయ్య. రఘురాం నా గురించి ఏమన్నాడు, ఎంత గొప్పగా చెప్పాడు. కానీ నాతో ఏమన్నాడో తెలుసా అత్తయ్య? సీత, రెండు పక్కల నమ్మకాలు సమానంగా ఉండాలి. లేకపోతే నడక సాఫీగా సాగకపోవచ్చు. చిన్న చిన్న దూరాలు పెరిగి పెద్దవవ్వచ్చు. దాస్తున్నాను, నిజంగానే దాస్తున్నాను అత్తయ్య. అది నా బాధ. ఈ దుఃఖానికి కారణం అదే అత్తయ్య. ఏంటమ్మా సీత, అంత దాచాల్సిన అవసరం ఏంటి? నీలోనే దాచుకుని ఇలా బాధపడాల్సినంత విషయం ఏంటి? ఇటు అమ్మమ్మ గారికి కానీ అటు మా అమ్మకి కానీ చెప్పాలంటేనే భయం వేస్తుంది అత్తయ్య. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను అత్తయ్య. చెప్పమ్మా సీత, నాతో చెప్పకూడదా? చెప్తానత్తయ్య, మీకు చెప్పడమే న్యాయం అనిపిస్తుంది. నాకు రఘురాంకి ఫస్ట్ నైట్ అనుకున్న రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది. అత్తయ్య, ఏంటత్తయ్య, ఒంట్లో బాగోలేనప్పుడు అశ్రద్ధ చేస్తారా? డాక్టర్, ఆ రిపోర్ట్స్లో ఏముంది? తనకు క్యాన్సర్. ఏ ఆడదైనా కట్టుకున్నవాడి చేతిలోనే పోవాలనుకుంటుంది. ఆ అవకాశం తనకి ఎలాగూ లేదు. కనీసం కన్న కొడుకు చేతుల్లో పోదామన్నా బిడ్డ మీద ప్రేమ తన జబ్బు గురించి చెప్పనివ్వడం లేదు. కోడలిగా నా బాధ్యతలు
దొంగతనంగా నెరవేర్చాల్సి వస్తుంది. నా బాధ నేను పడుతుంటే మధ్యలో మన సాకేత్. అసలు మీరంతా అతను మారాడనుకుంటున్నారు అత్తయ్య, కానీ సాకేత్ మారలేదు అత్తయ్య. నా మీద ఒక నిఘానే పెట్టాడు. నన్నిలా దోషిని చేసి అందరి ముందు నిలబెట్టాలనే ప్రయత్నం చేశాడు. ఆ డాక్టర్ సంజయ్ హారతికి మాజీ ప్రియుడు. ఆ విషయం అత్తయ్య కోసం అతని ఇంటికి వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. నీ దగ్గరున్న మన ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, మారను, మరోలా ప్రవర్తించను. సీత, అందరి మేలు కోరి ఒంటరిగా ఎంత పోరాటం చేస్తున్నావు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను సాయంగా ఉంటాను. నువ్వు ఏ పరిస్థితుల్లోనూ నా దగ్గర మొహమాట పడద్దు. ధైర్యంగా ఉండు. అత్తయ్య, అందరూ ఉండి మా అత్తయ్య గారు అనాథలా. వద్దన్న సీత, అలా అనద్దు. ఆవిడ అందరూ ఉన్నవాడిలాగే ఉండాలి. ఆ ఆలోచన ఆవిడికి రానివ్వద్దు. మీ మావయ్య గారు రాగానే ఆవిడ్ని కలవమంటాను, కలిసి మాట్లాడమని చెప్తాను. వద్దత్తయ్య, మామయ్య గారు ఆవిడ్ని చూస్తే ఆవిడ పరిస్థితి గురించి తన కొడుకు దగ్గర దాచలేరు. అది నిజమే. సరే, నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. బాధపడకు సీత. సాకేత్ని నా సొంతం చేసుకోవడమే కాదు, మీకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను. మీ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాను. మీ బతుకులు వీధి పాలయ్యేలా చేస్తాను. మంగా, నాకెందుకో ఈ పిల్ల కాకుల మూక ఏవో పిచ్చి పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్ల మధ్య ఏవో పొరపొచ్చాలున్నట్టున్నాయి. ఎవరికి వాళ్ళు ఏవో దాస్తున్నారేమో అనిపిస్తుందండి. మంగా, నువ్వన్నీ భూతద్దంలో చూడకు, లేనిపోని అన్ని ఊహించుకోకు. నేనేది గాల్లో ఊహించను. తగ్గ కారణం ఉంటేనే వివరాలు ఆరా తీయాలనుకుంటాను. కూపీలాగి డొంక కదిలించాలని చూస్తాను. అంటే నువ్వు సీతను అనుమానిస్తున్నావా? చచ్చా, అది కాదండి. ఆ హారతికి ఇప్పుడు ఈ ఫోటో పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మళ్ళీ సాకేత్ దాని వైపు మొగ్గు చూపించైనా ఉండాలి, లేదా అదే తిరిగి వెళ్ళి దానివైపు తిప్పుకోవాలనైనా చూసుండాలి. దాన్ని సీత గమనించిందన్న అనుమానం దానికి కలిగి ఉండాలి. లేకపోతే సీతని ఇలా సడన్ గా ముగ్గులోకి లాగి నిందల పాలు చేయాలని ఎందుకు చూస్తుందండి? పైగా వాడు డాక్టర్ అని మనవాడు చెప్పాడు. చూడండి, లక్ష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు నా బుర్రని తొలిచేస్తున్నాయి. అంత ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదులే, వదిలేయ్. వదిలేస్తే వీధిని పడతారండి. మన పరువు రామకృష్ణ బీచ్లో కలుస్తుంది. వివరాలు సేకరించి ఎక్కడ రోగం ఉందో అక్కడ వాత పెట్టాలి. మీరు పని చేయండి. ఏం చేయమంటావు? మొక్కజొన్న కంకులు కాల్చేవాళ్ళలాగా అట్లకాడ నిప్పుల్లో పెట్టుకుని ఎర్రగా కాల్చుకుని నీ వెనకాలే తిరగాల? మీ వేళకొళం ఆపండి. వాడు డాక్టర్ అన్నాడు కాబట్టి వివరాలు తెలుసుకుని ఇంటికి రమ్మని కబురు చేయండి. ఇంటికి దేనికి? ఓహో, ఫోటోలు చూపించి ఏది నిజం ఏది అబద్ధం అని అడుగుతావా? నేనేం పిచ్చిదాన్ని కాదండి, పిచ్చివాగుడు వాగటానికి.
అసలు ఈ విషయాలు ఏవి మీరు నేను అతని ముందెత్తద్దు. మరి పిలవటం ఎందుకో? మన హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇవ్వడానికి. ఈ ట్రీట్మెంట్ ఏమిటి? దేనికి? నాకు దూరపు చూపు అనకపోవచ్చు కానీ దూరదృష్టి చాలా ఉంది. వాడేమిటో, వాడి లక్షణాలేమిటో, ఆ హారత్తో అసలు విడికున్న సంబంధం ఏమిటో, సీతను ఎందుకు వాడి పక్కన ఇరికించి అలాంటి ఫోటోలు ఎందుకు పంపించిందో, అందుకు వాడెలా సహకరించాడో, వాడికి సాకేత్ ఎలా పరిచయమో మొత్తం మొత్తం సేకరించడానికి. సరే మంగమ్మ గారు, ఆర్డర్ వేశారుగా. ఈ జడ్జి జీ హుజూర్ అనాల్సిందే. చూడండి, గంటలో అతను నా ముందుండాలి. గంట అంత అవసరం ఉందా? 10 నిమిషాల్లో పట్టుకురాను. ఈ విషయాలు ఏవి అక్కడ అనద్దు. చిత్తం. ఈ పాటికి ఫోటో బాంబ్ సాకేత్ వాళ్ళ ఇంట్లో పేలుంటుంది. ఆ మంగమ్మ సీత మీద నిప్పుల వర్షం కురిపిస్తుంటుంది. సాకేత్ దొరికిన అవకాశం అందిపుచ్చుకుని సీత మీద విరుచుకు పడుంటాడు. ఈ పాటికి ఆ సీతని ఈడ్చి ఈడ్చి బజారున పడేసుంటారు. హారతి అంటే ఏంటో సీతకి తెలుసొస్తుంది. నా వల్ల జరిగిన ఉపయోగమేంటో, నాకు తన మీద ఎంత ప్రేమ ఉందో సాకేత్కి అర్థమై ఉంటుంది. థ్యాంక్స్, చాలా మేలు చేసావు డియర్ అంటూ సాకేత్ నన్ను పలకరించడమో పరిగెత్తుకు రావడమో చేస్తాడు. ఎస్, నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే. ఇప్పుడు చెప్తాను. నన్నన్న ప్రతి మాటకి సమాధానం చెప్పమని అడుగుతాను. సారీ 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 హారతి అంటూ పరిగెత్తుకొచ్చేలా చేస్తాను. నా విజయం భాగ్యతో షేర్ చేసుకుంటాను. హలో, ఏంటి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు? సాకేత్, సునామీనా? అయిపోయిందా? సీత లైఫ్ స్ట్రీట్ పాలైపోయిందా? ఏంటి స్ట్రీట్ పాలయ్యేది? మా గ్రాని ముందు గొడవ చేసింది. ఆ రఘురాము నా భార్య నిప్పు లాంటిది, ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశాడు. ఎవరో సీతని బ్లేమ్ చేయడానికి మార్ఫింగ్ చేసిన ఫోటోల్ని పంపారని ఈజీగా తీసుకున్నాడు. ఏదో సాధించినట్టు బిల్డప్లు ఇస్తాం. వాట్? ఈజీగా తీసుకున్నారా? చించి పారేశారా? నన్ను నమ్మించొచ్చు, కానీ వాళ్ళనంత తేలిగ్గా సీత చెడ్డది అని నువ్వు నమ్మించలేవు. అది నిజం. ఇవాళ కాకపోయినా రేపు సీత ఏంటో, దాని క్యారెక్టర్ ఏంటో నిరూపించి తీరుతాను. ఫస్ట్ అది నిజం చెయ్యి. వాళ్ళ మధ్య సంబంధం నిజం అని నిరూపించు. అప్పుడు నేను నమ్ముతా. సాకే, ఏంటిది? అంత గొప్ప ప్లాన్ వేస్తే ఎలా రివర్స్ అయింది? అదంటే వాళ్ళకంత నమ్మకమా? నో, నేను దాన్ని ఎలాగైనా చెడ్డది అని ప్రూవ్ చేయాలి. ఏంటి ఈ సిస్టర్ శివంగుల్లో ఇలా వచ్చారే? ఏయ్, దిగవే దిగవే కిందకి. ఏంటిది రోడ్డు మీద? కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయండి. మా అక్క బతుకు రోడ్డు మీద వెయ్యాలని చూసినా ఇండీసెంట్ దానివి నువ్వు. నీకు డీసెన్సీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? అందుకే నిన్ను రోడ్డు మీదే నిలదీయాలని వచ్చాం. నా జీవితం నాశనం చెయ్యాలని వచ్చింది కాక నా అక్క జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తావా? మా అక్క నిప్పు,
అంటుకుంటే ముప్పు నీకే అని బుద్ధి చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? అడ్డదిడ్డంగా అద్దు ఆపు లేకుండా తప్పుడు తిరుగుళ్ళు తిరిగేదానివి నన్ను తప్పుడు దాన్ని చేయాలని చూస్తున్నావా? తిరిగినన్నాళ్ళు సంజయ్తో తిరిగి వదిలేసొచ్చి సాకేత్ వెంట పడింది కాక నాకు అతనికి ఏదో సంబంధం ఉన్నట్టు ఫోటో మార్పింగ్ చేసి పంపించి నా బ్రతుకు అల్లరి పాలు చేద్దాం అనుకుంటున్నావా? నీ చీప్ ట్రిక్స్ నమ్మేసే చీప్ మనుషులు, లీన్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాదు మా వాళ్ళు. నేనేంటో, నా నిజాయితీ ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అన్నీ తెలిసిన పెద్ద మనసున్న మహారాజే నా మొగుడు. నా మీద కొండంత నమ్మకం ఉంచాడు. నీ తప్పుడు ఫోటోలు చూడగానే నన్ను తప్పు పట్టేశాడు అనుకున్నావా? తన్ని తరివేశాడు అనుకున్నావా? అడ్డు తొలగిపోయింది, హాయిగా సాకేత్ని ఎగరేసుకుపోదాం అనుకున్నావా? ఎందుకు పంపించావే ఆ ఫోటోలు? చెప్పు చెప్పు. ఏయ్, ఫోటోలేంటి, మార్ఫింగ్ ఏంటి, నేను పంపడం ఏంటి? అబద్ధాలు ఆడావంటే మర్యాద దక్కదు. నీకు తప్ప ఇంకెవరికి మార్ఫింగ్ ఫోటోలు పంపించవలసిన అవసరం ఉంది? పిచ్చి పిచ్చిగా వాగావంటే ఇప్పుడే ఇక్కడే నీ ఫేస్ కూడా మార్ఫింగ్ అయిపోతుంది. నిన్నేగా అక్కడి నుంచి ఫోటోలు తెచ్చుకున్నావు. కాదని చెప్తే నమ్మడానికి పిచ్చోళ్ళమేం కాదు. తెలీదు అనగానే తలాడించుకుని వెళ్తామనుకున్నావా? నీ తల పొగరు దించి వెళ్తాం. తలుచుకుంటేనే భయం పుట్టేలా చేసేళ్తాం. స్వర్ణ, నువ్వు కావాలనే ఇలా నా మీద నిందలేస్తున్నా. నడి బజార్లో న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేస్తాను. నిందలు వేయడం, అబాండాలు వేయడం నీకు అలవాటు. సెన్స్ తక్కువ పనులు చేసింది కాక మాది న్యూసెన్స్ అని కంప్లైంట్ చేస్తావా? చెయ్యివే, చెయ్యి చెయ్యి. వాళ్ళొస్తే గాని నీ సంగతి ఏంటో తేల్చరు. ఏ నీకే ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటున్నావా? మా వెనకాల మంగమ్మ గారు, మర్రి మానులాంటి మా అమ్మమ్మ గారున్నారు. నీకు నీ భాగీకి బ్రతుకు లేకుండా చేస్తుంది. వదిలిందిలే అని మేము వదిలేసి ఊరుకుంటుంటే తిక్క వేషాలు వేస్తున్నావా? చాలా ఎక్కువ చేస్తున్నారు. నాకు ఆ ఫోటోలకి ఏ సంబంధం లేదు అంటే నువ్వే అంటూ నోటుకొచ్చినట్టు వాగుతున్నారేంటి? ఊరుకునేది మీరు కాదు, నేను. దాని మొగుడికి నిజంగా బుద్ధుంటే నిన్ను కాదని దాన్ని ఎందుకు చేసుకుంటాడు? దాన్ని కాదని నా వెంట ఎందుకు పడతాడు? మీరు మీ బుద్ధులు మంచివి కాదనేగా. మీకే నోరుందనుకోకండి. నేను నోరు తెరిస్తే మీ మొత్తం పరువు అదిగో ఆ డ్రైనేజీలో కలుస్తుంది. మా పరువు తీసే శక్తి నీకేం లేదు, కానీ మేము తలుచుకుంటే నిన్ను ఆ డ్రైనేజ్ లోనే కలిపేస్తాం. మా బావేంటి? వగలాడి వలలో చాలా మంది మగాళ్లే పడతారు. నిండా మునిగాక కానీ కళ్ళు తెరవరు. మీరన్న మాట కానీ నా మాట వినరు కదా మీరు. మిమ్మల్ని ఇలా కాదు, ఇలా వదిలేను. వదిలితే రెచ్చిపోయి నా పరువు తీస్తూనే ఉంటారు. ఉండండి, మీ పని చెప్తాను. ఏంటి పోలీసులకా? చెయ్యవే, వాళ్లే కరెక్ట్ అన్నానుగా, చెయ్యి. హలో, పేరున్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, సొసైటీలో స్టేటస్ ఉన్నవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు అనుకున్నాను. కానీ మీ ఫ్యామిలీలో ఇంత చీప్ బిహేవియర్ మనుషులు కూడా ఉన్నారా? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నేను హారతిని మాట్లాడుతున్నాను. చెప్పేది మీ ఆవిడ మరదళ్ళ గురించి. ఏం చేశారని అలా మాట్లాడుతున్నావు? ఏం చేయడం ఏంటి? డిగ్నిటీగా నేను నా కార్లో వెళుతుంటే
గూండాలా ఆటోలో వచ్చి కారు అటకాయించి రోడ్డు మీద చిల్లరగా మాట్లాడుతున్నారు, లేబర్గా బిహేవ్ చేస్తున్నారు.